మహానుభావులు తాము ఆచరించి మనకు చూపించారు. అటువంటి గుణాలను మనం ఖచ్చితంగా నెమరు వేసుకోవాలి. కాబట్టి ఈయన యొక్క హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది అతన్ని ఉన్నత స్థితికి తీసుకోవడానికి దోహదపడిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మరి అతి ముఖ్యంగా వినయశీలత, హంబుల్నెస్. ఎప్పుడూ కూడా అహంకారం తావు ఇవ్వలేదు. చిన్న వయసు నుంచి అటు కుటుంబ సభ్యుల మధ్య కానీ, తన టీం మెంబర్స్ మధ్య కానీ, సీనియర్స్ దగ్గర కానీ, తాను ఉన్నత స్థానానికి చేరుతున్నప్పుడు కూడా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఎక్కడ కూడా తన అహంకారాన్ని ప్రదర్శించుకోకుండా వినయంగా అందరితో మెలిగి, అందరితో పాటు ఒక సామాన్య వ్యక్తిగా అందరితో గౌరవపడి తాను కూడా అందరు ప్లేయర్స్ లో ఒక సామాన్య ప్లేయర్ గా కొనసాగేవాడు. ఇటువంటి లక్షణాలు మనం కూడా అలవర్చుకోవాలండి. మనకు సహజంగా ఏదైనా ఒక స్థానం నుంచి కొంత కాస్త మెరుగ్గా ఇంకొంచెం ప్రదర్శిస్తే మనం పబ్లిసిటీ ఇచ్చుకోవడం, మనం గర్వంగా చెప్పుకోవడం, ఎదుటి వ్యక్తిని అహంకారంతో మాట్లాడడం కూడా కొన్ని సందర్భాల్లో కొందరిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల నుంచి మనము తెలుసుకోవాలి, ఇటువంటి వ్యక్తుల నుంచి మనం నేర్చుకోవాలి. అది వినయశీలత అనేటటువంటి గుణం అతన్ని ఇంత స్థితికి కూడా చేర్చుకుంది. మరి ఇక ఈయన ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అంటే తన ప్రవర్తన, తన ఆలోచనలు, తన యొక్క ఉత్సాహము, తన యొక్క ధైర్యము ఇతరులకు పంచుతూ తాను అలవర్చుకొని చూపించినప్పుడు ఇతరులకు పంచుకోగలుగుతాడు. తాను ఆచరించి తన ప్రవర్తన తీరు ద్వారా ఇతరులు గమనించినప్పుడే అతన్ని ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా చెప్పుకుంటాం. కాబట్టి అటువంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అండి ఈ వ్యక్తి. ఆయన నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తూ ప్రతి ఒక్క జట్టు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రోత్సహించేవాడు. ఈజ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఇది అతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం. అదేవిధంగా ప్రధానంగా నిబద్ధత అంటుంటాం. కమిట్మెంట్ అంటే ఏమిటి? మనం ఏదైతే ఒక పని చేయాలనుకుంటున్నామో, మనం ఒకరికి ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని సాధించేంత వరకు దాన్ని మాట తప్పుకోకుండా దాని కొరకు మనం ప్రయత్నిస్తూ దాన్ని అచీవ్ చేయడమే కమిట్మెంట్. చాలా మంది అంటుంటాం, ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే మీరు కమిట్మెంట్ తో ఉండండి, కమిట్మెంట్ తో వర్క్ చేయండి అని చెప్పేటటువంటి మాట మనం వింటుంటాం. కాబట్టి ఈ వ్యక్తి తన యొక్క జీవితంలో చాలా నిబద్ధతతో అటు వ్యక్తిగతంగా, జట్టు పరంగా, దేశానికి ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా, పూర్తి స్థాయి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా ఇతను పనిచేశాడు. కాబట్టి ఇవాళ ఇంత ఉన్నత స్థితికి ఆయన చేరుకోగలిగాడు. కాబట్టి నిబద్ధత అనేది మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకుంటే తప్పకుండా మన యొక్క ఉన్నతికి అది ఎంతో దోహదపడుతుంది. కమిట్మెంట్ ఈజ్ వెరీ వెరీ. ఒక్కసారి మీరు కమిట్ అయ్యారా, దాంట్లో ఎటువంటి మార్పు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంతమంది ప్రోత్సహించినా, ఎంతమందిని మిమ్మల్ని కృంగదీసినా, దాన్ని మాట్లాడే మాటను మనం చేసిన కమిట్మెంట్ అంటే పనిని తప్పకుండా మనం చేయగలిగేటువంటి గుణం మనలో ఉండాలి. ఇటువంటి గొప్ప గుణమైనటువంటి వ్యక్తులు వీరందరూ కూడా. అదేవిధంగా మరొక గుణం, ఈయన ప్రమాదాలను ఎదుర్కొంటే ధైర్యం కలిగిన వాడు. ఎందుకు అటువంటి సహనశీలి ఈయన. అదేవిధంగా ఈయనలో టీమ్ స్పిరిట్ నిలబెట్టినటువంటి వ్యక్తి ఈయన. అంటే తనలో ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరిలో కూడా ఒక ఇష్టమైన పరిస్థితి ఏర్పడినప్పుడు టీం సభ్యులందరినీ కూడా పరస్పరం సహకరించుకుంటూ, ఒకరినొకరిని మాట్లాడించుకుంటూ, ఎంతటి కఠినటువంటి సమయంలోనైనా కానీ ముందు ఉండి తాను ఆ బౌలింగ్ అంతటిని కూడా లీడ్ తీసుకొని వారికి సూచనలు చేస్తూ, ఆ ఫీల్డ్ లో మార్పులు చేస్తూ తనదైనటువంటి శైలితో టీమ్ ను ముందుకు తీసుకునేటటువంటి వ్యక్తి, టీమ్ స్పిరిట్ కలిగినటువంటి వ్యక్తి ఈయనండి. మరి ఇవన్నీ కాకుండా ప్రతి మనిషికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి గుణం సేవా గుణం, సేవా మనస్సు. అనేక రకాలుగా తాను రిటైర్డ్ అయిన తర్వాత తన యొక్క రంగంలో సేవలు అందిస్తూనే ఉన్నారు. నేటికి కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన ఐసీసీ రిఫరీగా సేవలు అందించారు. అదేవిధంగా ఆయన అనేక మంది ఆటగాళ్లకు మార్గదర్శకుడుగా కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఒక కామెంటేటర్ గా కూడా ఆయన పనిచేశాడు. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి గుణాలు కలిగినటువంటి శ్రీ జౌగా శ్రీనాథ్ గారి యొక్క శ్రమ, అతని యొక్క క్రమశిక్షణ, అతని యొక్క వినయము, అతని యొక్క నిబద్ధత, ఇవన్నీ కూడా శ్రీనాథ్ గారిని యొక్క వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన గుణాలు. కాబట్టి ఇటువంటి గుణాలను మనం కూడా తప్పకుండా అలవర్చుకుంటే చరిత్రలో మనకు కూడా ఒక రోజు అనేది ఖచ్చితంగా పొందడానికి అవకాశం ఉంటుంది. కనీసం మనం వారి స్థాయి కాకుండా మన జీవన క్రమంలో, మన వృత్తి రంగంలో కానివ్వండి, మన వ్యక్తిగతంగా కానివ్వండి, మన జీవితాన్ని ఇతరులకు ఆదర్శప్రాయంగా కొనసాగించడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పేసి ఆయన ఉన్నటువంటి ఈ గుణాలను మీ ముందు నేను ఇవాళ చర్చించాను. ఇది జౌగల్లి శ్రీనాథ్